అంజలి చూసాను, అంజలి 2. అంజలి మళ్ళీ వచ్చింది. ఓకే బాగుంది కానీ కామెడీగా ఉంది కానీ ఎఫెక్ట్ అనిపించలేదు, హర్రర్ ఎఫెక్ట్ కనిపించట్లేదు. సో చాలా ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా ఇంకా ఎఫెక్ట్ ఉండాలి అని అనుకుంటున్నారు. సో ఇందులో కామెడీయే కాదు, అసలు ఆ హర్రర్ అనేది తీసేసి ఫుల్ కామెడీ సినిమా పెట్టినా బాగుండేది. ఎందుకంటే పగలు ఎఫెక్ట్ ఆ దెయ్యాలు చూపించడం అనేది ఎవరు భయపడ. ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్ ఉంటే సరిపోదు, విజువల్ గా మనకి అక్కడ నైట్ మోడ్ లో ఒక హర్రర్ కాన్సెప్ట్, ఒక కుర్చీ కదులుతున్నట్టు లేకపోతే ఏదైనా వస్తే గుండెల్లోంచి భయం పుట్టాలి. ఆ భయం పుట్టాలంటే అక్కడ నైట్ మోడ్ ఉంటేనే బాగుంటుంది. అదొక్కటే మైనస్ చేశారు కానీ నెక్స్ట్ అయితే మాత్రం నిజమైన దెయ్యాలు పెడితే బాగా సినిమా బాగా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. అన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది, పేరు వినగానే నేను వచ్చేసిన. సినిమా మాత్రం మామూలు లేదు, సినిమా మొత్తం నవ్వొస్తుంది అన్న, మీరు నవ్వుకుంటూనే ఉంటారు. రీసెంట్ గా వచ్చిన డీజే టిల్లు కంటే కూడా ఎక్కువ నవ్వుతారన్న, ఆ రేంజ్ లో ఉంది కామెడీ. అంటే సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దయ్యాలతో కూడా సినిమాలు తీయొచ్చు అనే కాన్సెప్ట్ తీసుకున్నానన్న, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. చూస్తున్నంత సేపు కడుపుబ్బ నవ్వుతారనా. అంటే ఒక ఇంతకు ముందు వచ్చిన గీతాంజలి ఇది హారర్ ఎఫెక్ట్ తో ఉంటుంది, ఇది మాత్రం హారర్ లో కామెడీ మిక్స్ చేసి నెక్స్ట్ లెవెల్ చూపించారు. డైరెక్టర్ గారు మీకు హ్యాండ్స్ అప్ అండి బాబు, అసలు ఇలాంటి కాన్సెప్ట్ కూడా చేయొచ్చు అనే రేంజ్ లో ఉంది. సో ఒకటే చెప్తున్నా అన్న, అంజలి గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడ్డదన్న. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అన్న. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ ఎక్సలెంట్ ఉంది. స్టోరీ లైన్ అంటే అందుకే స్టోరీ లైన్ అంటే ఏమీ ఉండదు కానీ కామెడీ హర్రర్ మిక్సింగ్ ఉంటుంది. కామెడీ పరంగా ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ గీతాంజలి వెళ్ళి మూవీకి వెళ్ళి చూడండి. అంటే సమ్మర్ లో మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే ఒకసారి గీతాంజలి వెళ్ళి వచ్చిన మూవీకి ఒకసారి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే కామెడీ హర్రర్ మిక్సింగ్ ఉంటుంది. కామెడీ హర్రర్ ఎక్కువ అంతగా అనిపించదు కానీ కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు. హర్రర్ కూడా ఉంటుంది, అంతగా భయపడే సీన్స్ ఏమి ఉండవు కానీ లైట్ లైట్ గా పెట్టారు, బాగుంది. అంటే దయ్యాలతో షూటింగ్ చేసే సీన్ ఉంటాయి, బంగ్లాలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఉంటుంది, హర్రర్ గా కొంచెం భయపడే సీన్ లా ఉంటాయి, పర్లేదు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ హైలైట్ అవుతుంది. ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో బాగా మనకి ఇద్దరికి అంజలికి ఇద్దరికి ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఆ ఫైట్ సీన్ బాగా హైలైట్ చేశారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. కామెడీ పరంగా చూసుకుంటే పర్లేదు బాగా ఎంజాయ్ చేయొచ్చు. హర్రర్ కూడా మూవీ అయితే బాగుంది, ఎక్సలెంట్ ఉంది. అన్న గోడ మీద గిరక ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ పక్క. చిట్టి చిలకమ్మ ఏముంది భయ సినిమా చాలా బాగుంటుంది, నాకు చాలా బాగుంది. గోడ మీద ఉన్న బల్లి తన అందంతో చంపేస్తుంది గీతాంజలి. నిజంగా సిట్టింగ్ లో వేస్తాం థమ్స్ అప్, డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా ఇస్తాడు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అయినప్పుడు కూడా అరే ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ చూపించడం అంటే మిస్ అవుతుంది మన ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా సెకండ్ హాఫ్ చాలా ఫన్ జనరేట్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో మనం చూసాం మన దిల్రాజ్ వస్తాడు, మన ప్రొడ్యూసర్ దిల్రాజ్ వస్తాడు, అటు సురేష్ కొండెట్టి వస్తాడు, అది కూడా చాలా ఫన్ జనరేట్ చేస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేదాకా నిజంగా సునీల్ యాక్షన్ గానీ మన సత్యతర పర్ఫార్మెన్స్ కానీ ఆ డెడ్డి కాంబినేషన్ చాలా కామెడీ. సెకండ్ హాఫ్ దయ్యాలతో కూడా కామెడీ చేపిస్తారు అని చాలా బాగా అనిపించింది. మన సాయి కుమార్ తమ్ముడు రవి కూడా చాలా బాగా, అంటే తను ఒక విలన్ గా కన్నా దయ్యం కన్నా సెట్ అంటే సో తను కామెడీ జనరేట్ చాలా బాగుంటున్నారు కానీ దయ్యంగా తను సెట్ అవ్వలేదు. సో సినిమా చెప్పాను భయ్య మరి నిజం మరి హర్రర్ ఉంటుందని చెప్పలేము, కొన్ని షార్ట్స్ అయితే హర్రర్ ఉన్నాయి కానీ సినిమా మొత్తం కామెడీ జోన్ వెళ్తుంది. మంచి స్టోరీ లైన్ బాగుంది, అంజలి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మన పొలిమేర హీరో రాజేష్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేస్తాడు, చాలా బాగుంది. మన ఆలీ కూడా ఉన్నాడు, సునీల్ ఉన్నాడు, ఇంత పెద్ద క్రూ ఉన్నప్పుడు అన్నప్పుడు సినిమా చాలా బాగుంది. కానీ హర్రర్ సీన్స్ అయితే ఎక్కువ లేవు, ఓన్లీ కామెడియన్స్ నిజం కామెడీగా కావాలనుకుంటే మాత్రం సినిమా చూడాలనుకుంటున్నా. ఫ్యాన్ తో చూడండి, నిజంగా మరి హర్రర్ లేదు, మరి వైలెన్స్ లేదు, మరి 18+ లేదు, చాలా కామెడీ అవుతుంది. ప్రతి సీన్ లో నవ్వుతున్న. సెకండ్ హాఫ్ అయితే హిలేరియస్ ఉంటుంది అన్న, చాలా నేనైతే నవ్వుతున్నా బయటకు వచ్చే సినిమా చాలా బాగా అనిపించింది. నేను 5కి 3 ఇస్తాను.